ప్రపంచంలో దేవుడు చూసినప్పుడు ఆయనకి ఇష్టమైన వ్యక్తులు, పరిశుద్ధంగా జీవించిన వ్యక్తులు ఎవరు లేకుండా పోయారా? ఒకసారి ఆలోచన చేయండి. అలా యోసేపుని మరియమ్మను ఏర్పాటు చేసుకొని దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. సరే, ఇదంతా మనకు తెలిసిన విషయమే. యేసుక్రీస్తు మరియమ్మకి యోసేపుకు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అని అంటే, ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ఆయన పశువుల పాకని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఇంకేమి లేవా? సత్రాలు లేవా? అక్కడ మీరు చదవండి, చదువుదాం. 4వ వచనం నుంచి చదువుదాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలో నుండి బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు బాగా గమనించండి, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. వాళ్ళు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళారు, రాసుకున్నారు, అయిపోయింది, ప్రజాసంఖ్య అయిపోయింది. ఆమెకు ప్రసవ దినాలు నిండాయి. నేను మీకు వాస్తవాలు చెప్తూ ఉన్నా, ఆలోచన చేయండి. ఆమె ప్రసవ దినాలు అంటే పాత రోజులలో చాలా మంది కూడా గర్భవతులుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, బిడ్డల కోసం, నాకు కొడుకు కూతురు పుడుతుంది అని బిడ్డల కోసం ఏం చేస్తారు అని అంటే, ఎవరి దగ్గరైతే పాత గుడ్డలు ఉంటాయో, బాగా ఆలోచన చేయండి, ఎవరి దగ్గరైతే పాత గుడ్డలు అంటే ఆల్రెడీ వాడికి వదిలేసిన బట్టలు ఉంటాయో అవి తీసుకొని ఏం చేస్తారంటే పిల్లలకి, ఇప్పుడు మనం పేపర్స్ పెడుతున్నామే పిల్లలకి, అవి తయారు చేసుకునేవాళ్ళు, చేతులతో కుట్టుకునేవాళ్ళు గర్భవతులు. నాకు తెలిసి మరియమ్మ ఆ రోజులలో యేసుక్రీస్తు పుడతాడని, ఆ రోజులలో అందులో వస్త్రాలు లేవు, క్లాత్ బట్ట నేసేవాళ్ళు లేరు, ఉన్నారు. కానీ ఎలా నేసేవాళ్ళు అంటే అంగీలాగా తయారు చేసేవాళ్ళు బట్టలు. అది చేతి కుట్టుతో ఒకేసారి తయారు చేసేటప్పుడే అంగీలలాగా తయారు చేసేవాళ్ళు ఆ రోజులలో అక్కడ బట్టలు. కాబట్టి వాటిని తీసుకొచ్చి ఆమె ఏం చేసి ఉంటుందంటే పాతవి చించి కొడుకు కోసము, అంటే పుట్టబోయే బిడ్డ కోసము, ఈ ప్యాంపర్స్ అయితే ఏమి, చొక్కా అయితే ఏమి, ఇట్లాంటివన్నీ అంటే బిడ్డకి ఏమి ఇయ్యాలో తయారు చేసుకొని ఉంటుంది. ఏ గుడ్డలతోటి? పాత గుడ్డలతోటి. మన తల్లులు కూడా పెద్దవాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు కానీ షాపులకి వెళ్ళి కొత్త బట్టలు తీసుకొచ్చి చేస్తున్నారు పిల్లలకి. ప్రతి తల్లి పాత రోజులలో గర్భం ధరించింది అని తెలియగానే ప్రతి తల్లి చేస్తున్న పని ఏంటంటే బిడ్డ కోసము జాగ్రత్త కలిగి బట్టలు తయారు చేసుకుంది. మరియమ్మ కూడా అలా తయారు చేసుకునింది. చూడండి, ఆలోచన చేయండి, యేసయ్య ఎంత, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన ఎంత ధనవంతుడు, ఆయనకు పరలోకము బంగారమయంగా ఉంటుంది. ఆయన ఏ గుడ్డలలో ఉంచబడ్డాడు? కొత్త గుడ్డలలో. ఏ గుడ్డలు ఉంటాయి? ఏ గుడ్డలు? కొత్త గుడ్డలు కాదు, పాత గుడ్డలలో, కొత్తి గుడ్డలలో చుట్టబడ్డాడు దేవుడు. అవసరమా దేవుడికి? అయితే మనమైతే ఒప్పుకుంటామా మన బిడ్డలకి? ఒప్పుకో. ఆయన నీ కోసము నా కోసము ఆయన ఎలా మారాడు అని అంటే ఒక దీనమైన స్థితికి మారిపోయాడు. నీకు నాకు వస్త్రాలు ఇవ్వడానికి. ఏ వస్త్రాలు అంటే రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, ఇలాంటి వస్త్రాలన్నీ ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ ఇస్తారంటే మనకు దేవుడు పరలోకం వెళ్ళినప్పుడు. ఆ వస్త్రాలు నీకు నాకు ధరింపజేయడానికి దేవుడు ఏ వస్త్రాలలో పండుకున్నాడు? ఏ వస్త్రాలతో చుట్టబడ్డాడు? పాత గుడ్డలతో. నిన్ను నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తానంటాడు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో.
పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఈయన ఎక్కడ పడుకున్నాడు? పశువుల తొట్టిలో. మీరు ఆలోచన చేయండి, మీకు అందరికి పశువులు ఉంటాయి. పశువుల తొట్టిలో వాళ్ళకు ఫ్రెష్ గడ్డి దొరుకుతుంది అక్కడ మధ్యరాత్రి కాడ? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ? లేదు. పశువులకేసిన గడ్డి సగం తిని సగం కాళ్ళతో తొక్కిన గడ్డిని ఆయనకు పాన్పుగా చేసింది మరియమ్మ. పశువుల తొట్టిలో ఆ గడ్డి పెట్టి పడుకోబెట్టింది యేసయ్య. ఎందుకోసం అలా పడుకున్నాడు? నిన్ను నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయడానికి. అంటే నిన్ను నన్ను పచ్చిక దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధికి సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం. మనకి ఏదైనా బాగలేకపోతే మీరు పొలాల దగ్గరికి వెళ్ళండి, పచ్చగా ఉన్న పొలాలను చూడండి, మీకు బీపీ ఉంటే తగ్గిపోతుంది తొందరగా. ఆనందం ఇస్తే నువ్వు పొలాలకి వెళ్తే ఆ పచ్చికని చూస్తే. నిన్ను నన్ను అలా ఆశీర్వదించడం కోసము, అలా ఉంచడం కోసము దేవుడు ఎక్కడ పడుకున్నాడు? పశువుల తొట్టిలో. ఆ తొట్టిలో కూడా గడ్డిలో. నాకు తెలిసి మనం పశువుల తొట్టి అనుకుంటాం, ఇక్కడ కుడితి నీళ్ళ తొట్టి ఉంటుంది కదా, అది కాదు. ఆ రోజులలో ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో రాళ్ళతోటి పశువులకు గడ్డి వేయడానికి గాడిలాగా ఒక తొట్టిలాగా వేస్తారు, పక్కన పడకుండా గడ్డి. ఆ తొట్టిలో పడుకోబెట్టుంటది మరియమ్మ. పశువుల పాకలు అంటే బయట ఉంటాయి నీళ్లు తాగే తొట్లు, పశువుల పాకలో మాత్రం గడ్డి వేసే తొట్టి మాత్రమే ఉంటుంది. ఆ తొట్టిలో పడుకొని పెట్టింది. ఇంకొకటి, మీరు పశువులను కట్టేసే ఆ పశువుల శాలకు వెళ్తే, మన దగ్గర పశువులు కట్టే చోటుకు వెళ్తే అందులో శీతాకాలం, వర్షాకాలంలో అక్కడ ఆ తొట్టిని ఆ పశువులు కట్టేసే దగ్గరికి వెళ్తే భయంకరమైన దుర్గంధం. ఒకవేళ మీకు తెలుసా, పశువులు ఏనటం అంటే తెలుసు కదా పిల్లలు, పశువులకి దూడలు రావటం తెలుసు కదా. ఆ సమయంలో భయంకరమైన వాసన, భయంకరమైన మురికి వాసన, మురికిగా ఉంటది. ఆ ప్లేస్ లో యేసయ్య ఎన్నుకున్నాడు. అంతకంటే భయంకరమైన వాసన వచ్చేది కూడా ఉంది కాదనట్లా. కానీ ఆ రోజులలో ఈ లెటిన్స్, బాత్రూమ్స్ లేనప్పుడు బైబిల్లో ఉంది ఆ మాట, బాత్రూమ్ కి వెళ్ళాలి అని అంటే దూరంగా వెళ్ళి పార తీసుకొని వెళ్ళి అక్కడ ప్రజలు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ పారతో దాన్ని మూసివేసేవాళ్ళు. అంటే వాసన రాకుండా ఇతరులకు హాని కలిగించుకుంటారు. అలాంటి పరిస్థితులలో యేసయ్య పశువుల పాకలోకి వచ్చి జన్మించాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇది పశువుల పాక దేనికి సాదృశ్యం అంటే మన హృదయానికి సాదృశ్యం. మన మనసు ఎలా ఉంది, మన ఆత్మ ఎలా ఉంది దేవుని ఎదుట అంటే ఈ పశువుల పాకను గుర్తించాలి. మనం పశువుల పాకలో ఏమీ ఉండదు కదా. ఇప్పుడు మనం శుభ్రంగా పెట్టుకుంటున్నాం. శుభ్రత లేని చోట పశువుల పాకలో దోమలు ఉంటాయి, ఆ పశువులు పేడ పెడతాయి, పశువులు వాసన వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎందుకు అంటే నీకు నాకు ఆలోచింపజేసి నీ హృదయం ఇలా ఉంది అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఆ పశువుల పాత్రను సాదృశ్యంగా చూపించాడు. ఈ రోజు మనము క్రిస్మస్ చేసుకుంటున్నాం, కాదనట్లేదు, సంతోషమే. మన హృదయానికి క్రిస్మస్ ఉందా? పట్టుబట్టలు తెచ్చుకుంటాం, సంతోషం. శుభ్రంగా తలంటు స్నానం చేస్తాం, సంతోషం. పిండి వంటలు చేస్తాం, సంతోషం. ఇంతకు ముందు రోజులలో సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తుందంటే, ఏ పండుగ వస్తుందన్న ఎవరైనా సరే మట్టి గోడలు ఉన్నప్పుడు శుభ్రంగా మట్టితో గోడలకి సున్నం కొట్టి, అవునా, బూజు దులిపి శుభ్రం చేసేవాళ్ళు. ఇంటినైతే శుభ్రం చేస్తున్నాం, బూజు దులుపుతున్నాం. ఇప్పుడు ఎవరు ఇంట్లోకి నాకు తెలిసి సంవత్సరం సున్నం కొట్టించే వాళ్ళు కూడా ఎవరు లేరు. పాత వాళ్ళు, పెద్దవాళ్ళు చేశారట. ఎందుకంటే శుభ్రత కోసం. ఆ రోజులలో ఆ గోడలకి చెదులు పట్టేది, పురుగు పట్టేది. ఆ పురుగు పట్టకుండా, చెదులు పట్టకుండా సున్నం కొట్టేవాళ్ళు. సున్నానికి పురుగులు చనిపోతాయి, చీమలు పట్టవు. అందుకే దేవుడు అంటాడు బైబిల్లో, మీ హృదయాలు సమాధికి కొట్టిన సున్నం లాంటి వాళ్ళు అంటారు మిమ్మల్ని దేవుడు. బయట బాగుంటుంది, సమాధిలో ఏముంటది? ఎండిపోయిన ఎముకలు, కులిపోయిన ఎముకలు ఉంటాయి. మన హృదయం కూడా సున్నం కొట్టిన సమాధిలాగే ఉందంట.
ఆ పశువుల పాకలాగే ఉందంట. ఆ పశువుల పాకని శుభ్రం చేయాలి కదా, అంటే హృదయాన్ని శుభ్రం చేయాలి